శ్రీ సాయి సచ్చరిత్రములోని 45వ అధ్యాయము 7వ రోజు పారాయణము బుధవారము అనగా చివరి రోజు పారాయణము. దీని తర్వాత గురువారము కేవలం చివరి అధ్యాయం మరొకసారి చదివి ఈ పారాయణాన్ని ముగించవచ్చు. సో ఇది ఈ సాయి సచ్చరిత్రములోని అన్ని అధ్యాయాలు ఈరోజు అనగా 7వ రోజు బుధవారము అన్నీ మనకు పరిసమాప్తి అవుతాయి. సో అందులో 45వ అధ్యాయం ఇప్పుడు చదవబోతున్నాం. గత 3 అధ్యాయాలలో బాబా దివంగతులకుట గురించి చెప్తిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుంచి నిష్క్రమించెను, కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన తర్వాత కొత్త లీలలు జరుగుతున్నాయి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచారో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారాన్ని పోగొట్టుకొననిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసింది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజ కానీ ధ్యానము కానీ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగా ఆత్మశుద్ధితో చేయవలను. పతివ్రతకు తన భర్త యందు ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ, తల్లి కానీ, సోదరుడు కానీ, ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణాన్ని సాగించవలను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై ఆకాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదాన్ని పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మాన్ని లేదా గురువుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందదము. 1000 ఏళ్ల గురువు నామాన్ని జపించుట వల్ల వారి స్వరూపమునే మనమున ఉంచుకుని ధ్యానించుట చేత వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశం కలుగుతుంది. మనకది శాశ్వత ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ దిగువ కథ దీనిని విశదీకరిస్తుంది. అదేంటనా కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు యొక్క అనుభవము. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథాలను అనగా భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని చదువుటకు బాబా ఆదేశించును. బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదువుచూ ఉండేవాడు. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అదే విధంగా చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచూ ఉండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచ్చట ఉండి శ్రద్ధతో భాగవతాన్ని వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని 2వ అధ్యాయమును చదువుచూ ఉండెను. అందున వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు ఖరబాజన్లు భాగవత ధర్మసూత్రాలని జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను. వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించాడు. హరి భక్తుని లక్షణాలను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మాన్ని, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధించారు. వాటి యొక్క సారాంశం ఏమంటే కలియుగంలో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అది ఏమన
గురువుని లేదా హరి యొక్క పాదార విందాలను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కానీ మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవుతుందా? అనేక జన్మలు ఎత్తినను మనము దానిని సంపాదించలేము. అటులైన మనకు మోక్షము వచ్చుట ఎట్లు? కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచూ ఉన్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణాన్ని పొందెదరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుటకు విచారకరమైన సంగతి. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసము ఉన్నచో వారు నిరాశపడనవసరం లేదు. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చు, కానీ మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అటులైనచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశం ఏది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుట ఎట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగినది. ఆనందరావు పాఖాడే అనువాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానికి వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుని అతని చెవిలో ఏదో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యాన్ని శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపానికి కొంచెం ఆటంకం కలగజేసెను. కాకాసాహెబ్ పురాణము చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇలా చెప్పెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యాన్ని వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియో దీనిని సాధించలేదు. గురువుని పాదములు భక్తితో ధ్యానించిన చాలు అది అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యాన్ని వివరంగా వినగోరారు. వారి కోరిక ప్రకారం పాఖాడే ఆ దృశ్యాన్ని క్రింది విధంగా చెప్పనారంభించారు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచట నిలిచి తిని హఠాత్తుగా అచట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపాన్ని చూచి చాలా ఆనందించి తిని. అది నిజము వలె నుండెను, కానీ స్వప్నం వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడు అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కానీ వారి పాదాలు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎలా ఉంచగలను? నేను నిస్సహాయుడను అని నేను అంటిని. అది విని అతడు బాబాతో ఈ విధంగా అనెను, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయండి. వెంటనే బాబా తన పాదాలను బయటకు తీశారు. క్షణమైనా ఆలస్యము చేయకుండా నేను వారి పాదములకు మొక్కాను. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఈ విధంగా అన్నారు, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయం కానీ ఆందోళన కానీ అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచ ఒకటి దానము చేయుము, దానివల్ల నీవు మేలు పొందెదవు అని చెప్పాను. బాబా ఆజ్ఞానుసారము పాఖాడే పట్టుధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టే సలహాను ఇవ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీటీలు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయముల యందు చీటీ వేసి సంశయాన్ని తీర్చుకొనుట కాకాసాహెబు యొక్క స్వభావం. పుచ్చుకొనుము లేక నిరాకరించుము అనే 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలుడితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అనే చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోతిని ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరూ సంతృష్టి చెందారు. కాకాసాహెబ్ సంశయం కూడా తీరినది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లి అయిన గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉండవలను. వారి బోధల ప్రకారం నడవవలను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలిసి ఉండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుకొండు. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరుల అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుకొనుము. భక్తితో వారి పాదములను మొక్కుము. అలా చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లుగా నీవు దాటలేని భవసాగరమే ఉండదు. ఇక చివరి కథ ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు అనేటువంటి కథ.
బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలానికే 4 మూరల పొడవు 1 జానుడు వెడల్పు గల కొయ్య బల్ల మీద 4 చివరల 4 దీపములు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు వేసి పారవేశను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచున్నారు. ఇది విని అతడు బాబాతో ఈ విధంగా అన్నారు: మీకింకనూ కొయ్యబయ్య వల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడ వేసేదను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చు. అందుకు బాబా ఇలా చెప్పారు: మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకు నాకు ఇష్టము లేదు. కాకాసాహెబ్ ఇలా అనను: మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించదును. అప్పుడు బాబా, అతడు ఎలా బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలవుతుంది. నేను నిద్రపోయేటప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చొని తన చేయి నా హృదయంపై ఉంచుమని చెప్పెదను. అక్కడి నుండి వచ్చు భగవన్నామ స్మరణను వినమని చెప్పెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనిదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కొనుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదలును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎలా పడుకొనగలడు అని చెప్పాను. అనేక పర్యాయాలు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఈ విధంగా అన్నాడు: మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది. ఏది ఇతరులతో అది ఇతరుల వద్ద ఉన్నది. ఇంతటితో 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.